ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ స్టార్ట్అప్ కి సంబంధించి ఇన్వెస్టర్స్ తో పిచ్ ఎలా చేయాలి? సో వీళ్ళ 2 కోట్లో లేదంటే కోటి రూపాయలో అసలు మీరు పిచ్చింగ్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఎలా ఇస్తే మనకి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గా మనం చూసాము నిఖిల్ కామత్. సో చాలా మంది స్టార్ట్అప్ ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం తెలుసుకోబోతాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే దీని గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు. సో ఆంటర్‌ప్రెన్యూర్ వి హబ్‌లో ప్రిన్సిపల్ కన్సల్టెంట్, ఎట్ ది సేమ్ టైమ్ ది ఫండింగ్ ఆఫీస్ అని చెప్పి కంపెనీని స్థాపించారు. ఎట్ ది సేమ్ టైమ్ లోటస్ అనే కంపెనీ కూడా స్టార్ట్ చేసి ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరికి కూడా తను చాలా హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. షీ ఈస్ నన్ అదర్ దాన్ వినుత నాగరాలపల్లి మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే రాజు. యా, సో మ్యామ్ ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది. దాన్ని ఇన్వెస్టర్స్ కి ఎలా పిచ్ చేయాలి టు గెట్ ఫండ్? సో ఈవెన్ బిఫోర్ వి డైవ్ ఇన్ టు దట్ రాజీవ్, అసలు వేరే ఎన్నెన్ని రకాలైన ఇన్వెస్టర్స్ ఉంటారో కొంచెం ఐడియా ఇస్తాను. దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ పీపుల్ టు అండర్స్టాండ్. మాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, మేడం ఐడియా ఉంది, డబ్బులు ఇవ్వండి. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ అ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను ఒక రోజు. నా పక్కన ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నారు, ఆయన పక్కన ఒక చిన్న అతను కూర్చున్నారు. ఆ పెద్ద ఆయన అడిగాడు, స్టార్ట్అప్ అంటే ఏంట్రా అని. వాళ్ళ అబ్బాయినో మరి. అయితే ఏం లేదు అంటే, నీకు నా ఐడియా ఉంటే జనాలు డబ్బులు పెట్టేస్తారు, అదే స్టార్ట్అప్. అది స్టార్ట్అప్ కాదు. స్టార్ట్అప్ అంటే మీరు కష్టపడి బిల్డ్ చేసుకున్న దాంట్లో అలాంగ్ ద వే జనాలు వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసం డబ్బులు పెడతారు. అక్కడ ఎవరు చారిటీ చేయట్లేదు. ఎవరైనా డబ్బులు పెడితే, ₹1 పెడితే ఆశిస్తారు, అంతే కదా. ఎవరైనా కష్టపడి సంపాదించుకున్న డబ్బు అంటే ఆ రూపాయికి ₹10 ఎక్కడ వస్తుందని చూస్తారు. సో స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పెరుగుతున్నాయి, స్టార్ట్అప్స్ కి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే స్టార్ట్అప్స్ లో పొటెన్షియల్ ఉందని చూసారు కాబట్టి. అవును, అంతే రైట్. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ లో ఎన్ని రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు అంటే మళ్ళీ చాలా చాలా రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్ అంటాం. వీళ్ళు నీ చుట్టూతా ఉండే నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ, నిన్ను నమ్మిన వాళ్ళు, లేకపోతే నిన్ను ప్రేమించి ఇష్టపడే వాళ్ళు, వాళ్ళు పెట్టే డబ్బులు. ఓకే, ఇది ఎందుకు? నీ మీద నమ్మకంతో. అంతే. ఇక్కడ ఓన్లీ నువ్వే క్యాపిటల్, యు ఆర్ ద హీరో, దట్స్ ఇట్. ఓకే, యూ డిడ్ నాట్ బిల్డ్ ఎనీ కంపెనీ, యూ డిడ్ నాట్ ఇన్కార్పొరేట్, ఏమీ అయి ఉండకపోవచ్చు. ఇది మీ ఇనీషియల్ పెట్టుబడి. ఓకే, సో దిస్ ఇస్ వన్ వే. దిస్ ద ఫస్ట్ angel investors of sorts, right? Your friends and family. The second is angel investors. Angel investors ante veellu accomplished professionals avvachu, businessmen avvachu, people who already walked this path. Ee path lo vallu already nadicharu. So next వాళ్ళకి మార్గదర్శకులుగా ఉండడానికి నాట్ జస్ట్ మాట సహాయం కాకుండా కొంచెం డబ్బు సహాయం కూడా చేస్తారు. వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాం. దీని తర్వాత ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ స్టార్ట్ అవుతారు. వీళ్ళెవరు? వెంచర్ క్యాపిటలిస్ట్, మీరు చెప్పినట్టు కామత్, వీళ్ళందరూ దే ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, సో ఇవాళ ఆ ప్రొఫెషనల్ VC ఫర్మ్స్ ఆల్సో ఇన్ ఇండియా అలోన్ దే విల్ బి మోర్ దెన్ 1000 ఫర్మ్స్. 1000+ కంపెనీస్ ఉంటాయి. ఫండ్స్ సెటప్ చేశారు, ఫండ్ ఇన్వెస్ట్ చేసింది, ఇవన్నీ అవే బేసికలీ. VCs ఆర్ ఫండ్స్. సో ఈ ఫండ్స్ విల్ ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్. వీళ్ళందరూ ఎవరు డబ్బులు పెట్టినా నా రూపాయికి ₹4 ఎట్లా వస్తుందని చూస్తారు. ఎగ్జాక్ట్లీ, అది తప్పు కాదు, అదే బిజినెస్, దానికోసమే కదా పెట్టేది. మీ దగ్గర ఐడియా ఉంది, మీ దగ్గర ఓపిక ఉంది, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు మీకు ఇస్తున్నారు. ఎందుకు? రెట్టింపు చేసి వాడికి ఇవ్వడానికి. అంతే, దట్స్ ద ఈక్వేషన్ దేర్. బట్ చాలా మంది ఇన్వెస్టర్స్ నాట్ ఓన్లీ మనీ, దే సపోర్ట్ ఇన్ మెనీ అదర్ వేస్. చాలా అదర్ వేస్ లో సపోర్ట్ చేస్తారు. అంటే డోర్స్ ఓపెన్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ బిల్డ్ చేశారు, మీకు క్లయింట్ గా, కస్టమర్ గా ఒక లార్జ్ కంపెనీ కావాలి.